ఒక సంఘానికో పరిమితం కాదు. ఇది వాక్యం ప్రకారం అపోస్తల కార్యాల్లో రాయబడిన రీతిగా కొరింథీయులకు పత్రికలో మొదటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన రీతిగా నీ ఆజ్ఞ మేరకు మేము నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇష్టమైన సంఘాలు, కొన్ని సంఘాలు బహుశా వాళ్ళు బుద్ధి మీద ఆధారపడుతున్నారేమో. మేమైతే వాక్యం మీద ఆధారపడి దేవా ఇలా చేస్తున్నాం, ఇటు కృపకు పాత్రులుగా చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, వచ్చిన వారిని బట్టి వందనాలు. ఎవరు మానుకున్నారో వాళ్ళ కడుపే దేవుడిగా దేవా సుఖ సౌఖ్య దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు కొంతమంది. ఆదివారానికి మిగిలిన రోజులకి తేడా ఉండదు. అట్టి మూర్ఖులు, అజ్ఞానులు మాకైతే తెలియదు. కృప ద్వారా మాకు ఇచ్చిన ఈ కాలాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, రాగలిగిన వారిని బట్టి వందనాలు స్తుతిస్తూ, దేవా సమయం దేవునికరంగా చేయండి. ఈ మనుషుడు నిష్ప్రయోజకుడు, కొరగాని వ్యక్తి. దేవా నీ దాసుని అనుటకి అర్హత లేనివాడను, దోడియో దుమ్మునైన వాడను. నీ చాటు నన్ను నుంచండి, నీ మరుగున నాతో మాతో మాట్లాడండి. సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు నీ సహాయం కోరుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. గ్రంథ వాగ్దానంబులన్నీ ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానము. మరొకసారి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే ప్రతి అధ్యాయము వరుస వచనము గతంలో కొలస్సీలు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము మనం చదివిన భాగంలో మూడు భాగాలుగా విభజించుకొని ఆ తలంపులు మనసులో పెట్టుకున్నాం. పన్నెండవ వచనంలో మీరు పూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధ వివేకము, ఆయన చిత్తము నెరవేర్చేవారే ఉండాలి, ప్రతి సత్కార్యంలో సఫలులు అవ్వాలి, దేవుని విషయమై జ్ఞానం అభివృద్ధి పొందాలి. ఇది మొదటి వర్తమానం. ఇవి కలిగి ఉండాలి. ప్రభు సహాయం చేశాడు. ఒక ఆదివారం నాడు మనం ధ్యానం చేస్తాం. రెండవ వర్తమానం మీరు చెప్పగలరా? ఇక్కడ లేదు ఆ మాట. ఎలా నడుచుకోవాలి మనం? ఎస్, ఆయనకు తగినట్టుగా. ఈ ట్రాన్స్కోలో పనిచేస్తున్నాడు ఈ అబ్బాయి, అప్పుడప్పుడు వస్తాడు కానీ చాలా స్పీడ్గా ఉన్నాడు. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? వద్దు, మీరు వాక్యం చెప్తే నేను కూర్చుంటాను. కాబట్టి ఆయన తగినట్టుగా నడుచుకోవాలి. ప్రభు కృప మేరకు ఆ రోజు కూడా అలాగ మనసు పెట్టి, మూడవది నాకే తృప్తి లేదు ఆ రోజు. ఈ మొన్న ఆదివారం, అంతకుముందు వారం ఏం మాట చెప్పాను చెప్పండి? ప్రభుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెతక. అది ఇదే సందర్భం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎలా నడుచుకోవాలి? పైనున్నవాడు. నువ్వు లేచావా? ఇంకా ఎక్కడ ఉన్నావు? అది మొదటిది. 2 లేచింటే మన శరీరాన్ని చంపుతూ ఉండాలి, శరీర కార్యాలు చంపుతూ ఉండాలి. అలా నడుచుకోవాలి. అక్కడ కనిపిస్తాం, ఇక్కడ కనిపిస్తాం, ఆ వీధుల్లో అక్కడ కనిపిస్తాం, ఇక్కడ కూడా కనిపిస్తావా నువ్వు? ఆ కార్యక్రమాలు, వీధి కార్యక్రమాలు ఉంటావు. వీధి అంటే తెలుసు కదా మనకి. కాబట్టి మనము పైనున్న వాటిని వెతికే వ్యక్తులుగా, ప్రభువునే చూసే వ్యక్తులుగా,
అక్కడే మూడవ తలంపు ఏంటంటే, ఇది మనం నడిచేది నీతిమంతుల యొక్క మార్గం. అంటే సామెతల గ్రంథంలోకి వెళ్ళాం. అక్కడ చూసాం అన్నమాట. అమ్మా ఏమనుంది అక్కడ? ఎక్కడ ఎన్నో అధ్యాయం? జెస్సీ చెప్పేస్తున్నాడు రెఫరెన్స్లన్నీ. 4వ అధ్యాయం 18వ వచనం. మన మార్గం అటండి. ఉద్యోగాలుంటే వర్ధిల్లటం కాదు, తేజరెళ్ళటం కాదు. వ్యాపారం చేస్తే తేజరెళ్ళటం కాదు. ప్రభు పిల్లలుగా జీవిస్తే మన యొక్క మార్గాలు అంతకంతకు పట్టపగల వలె వేకువ వెలుగు ఎలా ఉంటుందో పట్టపగలగు వరకు తేజరెందుతాం మనం. ఇది మూడవది. అక్కడ మూడు మాటలు, 3 భాగాలుగా. 3వ వర్తమానంలో 3 తలంపులు. ఈరోజు అలా నడిచిన వ్యక్తి ఒక ప్రత్యేకంగా కొన్నాం. మనం కూడా చూసాం అనుకోండి, సిలువెత్తుకు నడిచిన వ్యక్తిని చూసాం మనం. ఈరోజు మరొక వ్యక్తిని రండి. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 7, 8, 9 అందరం కలిసి చదువుకుందాం. ఇది మన అంశం కాబట్టి. 7, 8 చాలు. 9 కూడా చెప్పాను మీకు. ఏడు 8 చాలు, కలిసి చదువుకుందాం. 12వ అధ్యాయం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానానికి దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి, పడమటున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను అక్కడ యెహోవా బలిపీఠం కట్టి. ప్రియులారా, ప్రభువుకు తగినట్టుగా రక్షింపబడిన మనం, దేవుని పిల్లలమైన మనం ప్రభువునకు తగినట్టుగా నడుచుకోవాలి అనే దానికి ఒక వ్యక్తి యొక్క జీవితం గతంలో చూసాం. కొందరు దృష్టాంతాలు కూడా చూసి ఉంటాం డెఫినెట్గా ఆయా సందర్భాల్లో 3 వారాల్లో. ఇక్కడ ప్రత్యేకంగా మరొక వ్యక్తి యొక్క జీవితము మన ముందు ఉంచబడుతుంది. అతడు జీవితము ఒక దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునికి దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టి. ఈ పరిచయము ఈరోజే కాదు, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది. అబ్రాహాముకిని దేవునికి మధ్య పరిచయం. ఇక్కడ నీకు నాకు అక్కర్లేదు ఎంతకాలం అనేది. అయితే ఒకనాడు 12వ అధ్యాయంలో 1వ వచనంలో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. దిస్ ఇస్ ఏ కమాండ్మెంట్. ఇది ఆజ్ఞ, ప్రభు ఆజ్ఞ. అబ్రాహాము విన్నాడు, విశ్వసించాడు. ఈ స్వరము దేవుని స్వరము, మెల్లని స్వరము. ఈ స్వరము జీవము కలిగిన స్వరము, జీవాధిపతి ఇతను. దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా ఆ స్వరములో ఆయనకి ఆలోచన కనిపించినాయి. వెంటనే సాగిలిపడి ఉంటాడు. ఒక మనుషుడు దమస్కు మార్గాన బయలుదేరుతున్న మనుషుడు ఉన్నాడే, సంఘాన్ని
హింసించే పని కలిగి ఉన్నాడు, చంపుతున్నాడు. ప్రభు నమ్మిన వాళ్ళందరినీ చంపుతున్నాడు. ఆ మనుషుడు, దేవుడు చూస్తూ ఊరుకోడు సుమా. దేవుని పిల్లల్ని హింసించే వాళ్ళని చూస్తూ ఊరుకోడు. అది కొంచెం సమయం ఇస్తాడు వాళ్ళకి. ఒక్క దెబ్బ కొట్టాడు, ఏమయ్యాడు? ఆకాశముని కలిగిన గొప్ప ప్రకాశమైన వెలుగు అంటే అదే ఆయన్ని ఈ ఫెల్ డౌన్, తిరిగి లేవలేని రీతిగా పడ్డాడు. ఇతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి, సైన్యం ఉన్నది ఇతనికి. కూడా గోండాలు ఉంటారు, మన భాషలో చెప్పాలి గోండాలు ఉంటారు. ఇతరులని చంపేవాళ్ళని చేసేవాళ్ళని ఏమంటారు? గోండాలు అంటారు. అన్యాయంగా కొట్టి తిట్టేవాళ్ళని ఏమంటారు? ఇంకొక మతస్థులని. ఇతను యూదుడు, వాళ్ళు అన్యులకి ఆ తల్లి. ఎవరో దేవుని ఎరిగిన వాళ్ళు, జీవాధిపతిని యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళని హింసించే పని కలిగి ఉన్నారు, ఉద్యోగం కలిగి ఉన్నారు. అలాగుననే ఒక దృష్టాంతం చెప్పాం. ఇది అర్థం కాబట్టి అక్కడికి వెళ్ళాం. ఈ వ్యక్తిని కూడా దర్శించినప్పుడు ఎలా పడ్డాడో అదే అనుభూతి ఉంటుందండి. అవన్నీ వివరాలు, సందర్భాలు ఇక్కడ రాసి పెట్టరు. నువ్వు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అయితే మనము వివరాలన్నీ మనకి గోచరం అవుతాయి, అర్థం అవుతాయి. పడి ఉంటాడు, నేలను పడి తన జీవితాన్ని ఒప్పుకొని ఉంటాడు, ప్రభు బిడ్డగా మారిపోయినాడు. నాకు కొన్ని పాటలు గుర్తొస్తాయి. పాటలు పాడుతూ ఉంటే వాక్యంలో ముందుకెళ్ళాను. ఏమని ఉంటాడంటే, పాపిని నేను, తప్పిది భూమిలో, నన్ను రక్షించేవాడు ఎవడు? నీకు వచ్చా? లాయర్ గారికి రాదంట. కాబట్టి అతని యొక్క మనసంతా వికలమైపోయి, నీవు బలిని కోరువాడు కాదు. ఎక్కడ? ఓకే వెళ్ళొద్దు. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన అని ఇక్కడ 37 అక్కర్లేదు, కీర్తనలో ఉంది అది. కాబట్టి దేవా, అట్టి వారు నువ్వు అలక్ష్యం చేయవు కదా, నిర్లక్ష్యం చేయవు కదా అని దావీదు ఒకరోజున అదే లేదని చెప్పగలవా? నువ్వు అబ్రహాముకి మనసు లేదని చెప్పగలవా? దావీదులో ఉన్న మనసు, ఆ మనుషుడు సౌలు పౌలుగా మారినప్పుడు కలిగిన మనసు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి లేదు. కొంతమందికి వేషం వేసుకున్నారు, ప్రభు పిల్లలుగా చలామణి అయిపోతున్నాం. మారు మనసు లేకుండా ఉన్నాయేమో, ఆయన ఎవరో తెలియకుండా ఉన్నాయేమో. నువ్వెవడవు? ఎవరన్నారా మాట? నువ్వెవడవు అంటే ముందు కుమారు, ప్రభా నీవు ఎవడు అంతా చెప్తే అలాగ మీకు ఆన్సర్లు. కాబట్టి నువ్వెవడు? అప్పుడు ఏమన్నాడు ఆయన? తిట్టలేదు, స్టూపిడ్ పిల్ల అటువంటి అనలేదు. ప్రియుడా, ఆయన ప్రేమ గలవాడు కదా, బుద్ధి చెప్పుటకు మార్గం ఎన్నుకున్నాడు. అబ్రాహామును అలా కలుసుకున్నాడు. అబ్రాహాము, సరే మనం ముందుకు వెళ్ళిపోదాం. అబ్రాహాము కొనసాగుతున్నాడు, దేవుని నమ్మినాడు, దేవుని బిడ్డగా మారిపోయినాడు, కంప్లీట్లీ సరెండర్డ్, మారు మనసు పొందినాడు. మన భాషలో చెప్తున్నాను సుమా, రక్షింపబడిన వ్యక్తి. 4వ వచనంలో ఏముంది? 12 చూసారా? దేవుడు పట్ల పోయేసి ఎవరన్నా మాట్లాడింది వాళ్ళ బావుతోటి, అమ్మతోటి, తోబుట్టులతోటి, ఇరుగు పొరుగుతో చెప్పుకుంటాక ఏమైనా జవాబు ఉందా? ఏదో ఒక స్వరం, అది దైవ స్వరం అంతే. ఐ బిలీవ్ ఇట్, నేను నమ్ముతున్నాను అది దేవుని యొక్క స్వరం అని. దేవుడే ముమ్మాటికి నాతో మాట్లాడాడు.
నా బుట్టలో ఇప్పుడు వరకు ఉన్నాయి. ఏంటవి? మాట్లాడాలి. ఇక్కడ మైకులో నేను చెప్పను ఆ మాట. మీరు చెప్పాలి, బైబిల్ చదివేవాళ్ళు. పనికి మాలిన ఉన్నాయి ఇంతవరకు నా నెత్తి మీద ఎక్కి, నా నెత్తి ఎక్కిని వాటితో జీవనోపాధి చేసుకుంటున్నాను. నేను వాటిని నమ్ముకుని జీవనోపాధి చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అట్టివాడిని కాదు. నా ప్రభు అలాంటి వాడు కాదు. బుట్టలో ఉన్నారే, తట్టలో పెట్టుకుని ఆ బుట్టను వీధిలో తిరిగాడే, అలాంటి వారు కాదని మాత్రం చెప్పాడు. ఆయన దేవుని యొక్క గుణగణాలని ఎంత క్రితమే చెప్పాను మీకు. అబ్రహాము ఏమని గ్రహంలోకి వచ్చాడు. తర్వాత 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి యెహోవా అతనితో చెప్పిన ప్రకారము కంప్లీట్లీ సరెండర్డ్. అన్ని విడిచిపెట్టాడండి. ఇల్లు విడిచిపెట్టాడు, పొలాలు విడిచిపెట్టాడేమో, బంధువులు విడిచిపెట్టాడు. అవునా? విడిచిపెట్టమని ఉందా లేదా? కొద్దిసేపు ఇల్లు మర్చిపోలేం మనం. కొద్దిసేపు ఆదివారం నాడు ఆరాధన సమయంలో సహితం అది జరగలు ఉంటాయి కొన్ని, అవి పట్టుకుంటే విడిచిపెట్టవు. పట్టాను పావు. ఎప్పుడైనా జలగ పట్టుకుందా నన్ను పట్టుకున్నాయి. పశువులు కాసేవాడు నేను. ఆ నీటిలో కాలువల్లో కడుగుతుంటే వాటిని పట్టుకు తాగేసి, నన్ను పట్టుకుని తాగేసి. దాని ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది, తర్వాత చెప్తారు. జలగ పట్టుకుంటే ఏం చేయలేవు. అలాంటి జరగలాగానే ఉంటుంది నీ ఇల్లు, నీ వాకిలి. కొంతమందికి కడుపే దేవుడిగా ఉంటుంది వాళ్ళకి. ఎంత సరే, ఇక్కడ ఈ ప్రియుడికి అయితే విన్నాడో లేదో, ప్రియులారా, లోబడ్డాడు, అలాగున నడుచుకున్నాడు. ఎస్, నడిచాను. ఈజ్ వాకింగ్. ఎక్కడికి ఏ వ్యాపారం చేయమన్నా నిన్ను? జీవనోపాధి సంపాదించుకొని ఏదో ఒక స్థలానికి యాకోబు చక్కగా రాస్తాడు కదా, వ్యాపారం చేసుకుని ఏమంటే చక్కని మాటలండి. ఏంటిది? ఒకానొక పట్టణం, ఒకానొక పట్టణానికి వెళ్ళి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి, నో అలాంటి పోనీ ఉందా? బతకటానికి రేయ్, మా నానమ్మనిది. ఎలా బతుకుతావు అంటే నా పేరు పెట్టి ఎలా బతుకుతారా? 15 సంవత్సరాలప్పుడు, 14 సంవత్సరాలప్పుడు పశు సంపద ఉన్నది, ఇంకా నానా సంపదలో ప్రభు వాళ్ళకి ఇచ్చాడు. అంటే మంచి ఆలోచన లేనప్పుడు, ఇట్లాంటి శ్రద్ధ లేనప్పుడు ఎలా బ్రతుకుతావయ్యా నువ్వు? మిస్టర్ ప్రసాద్, అట్లాంటి ఆలోచన కూడా లేదు దీనికి. ఒకటే ఆ తట్ట పక్కన పడేశాడు. ఏదట? ఇంకా మెల్ల ఉంటాయి కొంతమందికి, ఇంకా. కానీ చేతికి, కాళ్ళకి, నేను యవనస్తులను చూస్తూ ఉంటాను, పిల్లల్ని, చిన్నపిల్లల్ని చూస్తాను, యవనస్తులు అందరికీ అవి ఉంటాయి. ఇక్కడ తాయెత్తులు. పొద్దుటే చెప్పాను నా ప్రియుడితోటి. ఒక ప్రియుడు ఉన్నాడు మందిరంలో. నాన్న అది వద్దు నాన్న, మనకి కేజీ లేదా? రాలేదా? ఓకే, నువ్వు రెస్ట్ తీసుకోతాలని చెప్పుంటారు ఆయన. సరే, ఏది ఎక్కడున్నావు? ఓకే, నువ్వు చెయ్యి చెప్తావు. నువ్వు కేజీ చేయవా? ఓకే, నువ్వే చేయి చూపించాలి. ఆమె కేజియా, యోబు కుమార్తెలలో శ్రేష్టమైన కుమార్తె కేజియా. ఏం చెప్తున్నాను? కాబట్టి అవన్నీ కూడా మరిచిపోయి దేవుని మార్గాలు ఇవి అలాగన మనం తగిలించుకున్నట్టుగా ఇంకా నిలబడి లేవయ్యి. అక్కర్లేదు తల్లి, అక్కర్లేదు అవి. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ప్రభు సమయం ఇస్తే కొంచెం మన ముందుకు వెళ్ళేటప్పుడు మన పాఠాల్లో
మనం ధ్యానంలో వస్తుంది మాట, నేను ఎవరినో మనకు తెలియక పొరపడతాం. దేవుని కృపను బట్టి దేవుని మహిమార్థం చెప్తున్నాను. నా సాక్ష్యం, మా మొట్టమొదటి ప్రభు నమ్ముకున్న వ్యక్తి మా నాన్నగారు. వీరవాసురం గ్రామంలో ఒక వార్డు, అది దాని పేరు తలతాడు తెప్ప. ఫస్ట్ బిలీవర్, బైబిల్ మిషన్ అది. వాళ్ళ సువార్త చెప్పారు, నమ్ముకున్నాడు. మరి ఎలా నమ్ముకున్నాడు ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు తన పిల్లలకి 10 మంది సంతానం ఆయనకి, ఆడామగ. ఎవరికి కూడా ఆ గొరగనమూడిలోకి వెళ్తారు అంటే ఇవి అందరికి తెలిసి ఉంటుంది, ఆడవాళ్ళకి అందరికీ. ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తారు. ఆ మసీద్ దగ్గరికి వెళ్తాం మనం. ఎప్పుడు బాలగామ లేదు, గడుగుడ్డి గామ లేదు. ఒరుపు వచ్చింది, ఒరుపు. దేవునికి మహిమ. చిన్న పిల్లలప్పటి నుంచి కూడా మమ్మల్ని అలా పెంచాడు ఆయన. కాబట్టి అవి మనకు అబ్రాము దగ్గర అవి లేవు, బహుశా ఇవి ఉండాయి, ఉంటాయి, ఇంత ఎలాడుతూ ఉంటాయి పెద్ద పెద్దవి. కాబట్టి కాళ్ళు చేతులకు ఉంటాయి. ఒకవేళ ఉండవచ్చు, ఒకప్పుడు ఉంటాయి. ఇప్పుడు కాగా ఎవడైనా క్రీస్తునందుండేలా వాడు నూతన సృష్టి, పాతవి. ఎవరు చెప్పారు? నా బైబిల్ అలా లేదు. పాతవి ఇంకా ఉంచుకోవాలి మనం. ఎందుకని ప్రభువే అవి కూడా అవే. నో, ఆయన ఎవరో తెలుసా నీకు? కాబట్టి అబ్రాహాం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఈ అబ్రాహాము యోగ్యుడైన వాడు. దేవుని కొరకు ఎలా నడవాలండి? మనం ఏం చదువుకున్నాం? కొలస్సీలకి తగినట్టుగా యోగ్యంగా నడవాలి, ప్రభువును సంతోషపెట్టినట్లు నడవాలి. అలా నడిచిన వ్యక్తులకి అంటే అవన్నిటిని విడిచిపెట్టాడు. అది కాని విడిచిపెట్టినాడు, లాభాలు విడిచిపెట్టినాడు, తల్లిదండ్రులు బంధువులెక్క నిందలు ప్రక్కన పెట్టాడు. ప్రియుడా, ఇప్పుడు మనం చదువుకున్న భాగం ఏంటంటే 7-8 వచనం. యెహోవా అక్కడ పరిచయమైన, అక్కడ దర్శించిన, అక్కడ స్వరం విన్న, దేవుని స్వరం విన్న ఈ అబ్రాహాముతో మరొకసారి ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై, అవునా, ఉందే కదా, అతడు తనకు, మాట్లాడరండి మీరు. 7వ వచనంలో చదవద్దు, ప్రత్యక్షమైన ఒక్క మాటే కావాలి. చాలా బాగా చదువుతాను, నాకు తెలుసు బైబిల్. కాబట్టి యెహోవా తనకు ప్రత్యక్షమైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఇక విషయం అర్థం చేసుకుంది. అక్కడ పిలిచిన దేవుడు, పిలిచిన దేవుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అయిన తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. బుద్ధి ఉందా నీకు? భయం ఉందా నీకు? ఆయన ఎవరో తెలుసా? ఒకప్పుడు పిలిచాడు ఆయన. ఎంతకాలమైందో అప్పటి నుంచి ఇప్పుడు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని నెలలు నడకదయ్యా, మోటార్ సైకిల్ లేవు మీకులాగా. ఆయనకి కారులు అంతకంటే లేవు ఆయనకి. చెట్టు చేమ తెలియని ఊరది, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఏం చెప్పాడు ప్రభు? నేను ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళలేదు, నానమ్మ ఇంటికి. మనకు తెలుసు ఆ నానమ్మ ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలుసు, అమ్మమ్మ ఇల్లు కూడా తెలుసు. ఉద్యోగం ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు చెప్పేది టపిక్కనే చెప్పేస్తారు, సాత్విక ఆడకూడదు, నువ్వు ఫ్రీగా ఉండు. కానీ పైకి ఎగిరి ఏంటిది దాన్ని ఏమంటారు, అలా ఊగుతుంది, అది మాత్రం వద్దమ్మా. యూ విల్ బి ఫ్రీ. చక్కగా స్వేచ్ఛగా ఉండండి పిల్లలు. చూడండి,
సంజయరావు గారు పాప ఉంది, ఏం పేరు తెలియట్లేదు నాకు. ఏం పేరువే? నా వినపడదు. ఏం పేరు? స్ఫూర్తి. చక్కగా ఉంది, మాట్లాడతలేదు, బుద్ధిగా ఉంది, బుద్ధిగల కన్నిక. సాత్విక గురించి కూడా నాకు బాగా తెలుసు. ఆమె మా దాహం తీర్చుకున్నాను ఆమె ద్వారా మంచినీళ్ళు ఇస్తేనే. కాబట్టి ఇక్కడ పిలిచిన దేవుడు, దేవుని యొక్క సహవాసాన్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి. ఈజ్ సో ఫెయిత్ఫుల్. అయ్యా, మీరు తల్లిదండ్రులు నమ్ముకున్నారు కదా, భర్తను నమ్ముకున్నావు కదా, భార్యను తప్పేం కాదే. బ్యాంకులో ఉన్న డిపాజిట్లు మేడ నిండా వేసుకుంటా కదా, దాన్ని ఏమంటారు తెలుసా? అక్కడ అనుకుంటుంటే దిగేసుకోవటం, దిగేసుకుంది అమ్మోరులేక. సాదాగా ఉండు, సాదా సీదాగా ఉండు, నువ్వు అమ్మోరులాగా బిహేవ్ చేయకు. సాదా సీదాగా ఉండాలి మనం, ఆ అవతారం ఎత్తొద్దు. దేవుని పిల్లలం కదా, అందుకని సుమా. కాబట్టి ఇక్కడ ఈ ప్రియుడు, ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. అందరినీ విడిచిపెట్టిన ఈ యొక్క అబ్రాము ఒంటరి వారిగా బిక్కుమంటూ చూపించే దేశం. ఎక్కడికి వెళ్ళాడండి అతను? బేతేలా. 5వ వచనం చదువు. ఎక్కడికి వెళ్ళాలో అబ్రాము నోటంటే వింటున్నాం మనం. దేవుడు చెప్పలేదు అబ్రాముకి, తర్వాత అర్థమై ఉంటుందిలేండి. ప్రభుని ప్రార్థనలు అడిగి ఉంటాడేమో. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? ఇతను కనాను దేశానికి వెళ్ళాడు. కనాను దేశం, కానా వేరు, ఇది వేరు, రెండు వేరు. అది పెళ్ళి. ఇక్కడ ఇది అబ్రాహాముకి ఇచ్చిన స్వాస్యముగా. ఇశ్రాయేలులకు ఇప్పుడు కూడా స్వాస్యంగా ఇచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళది అదే స్వాస్యం. యెరూషలేము ముఖ్య పట్టణం. ఇక్కడ కాని అక్కర్లేదని చెప్తున్నాను సుమా. మీకు పొరపాటు జరిగింది అబ్రహాం జీవితంలో, ఆమె దొరకడే జరిగింది. ఆ హాగర్ను పెళ్లి చేసుకోవటం వల్ల 2 సంతతులు వచ్చినాయి భూమి మీదకి. బైబిల్ ప్రకారం ప్రతి మనుషుడు ఈజ్ ద లివింగ్ గాడ్ అని చెప్పవలసిందే. ఆయనే నిజమైన దేవుడు అని చెప్పాలి. ఏ నమ్మికలో ఉన్న వ్యక్తి అయినా, మనిషి అయినా చెప్పవలసిందే. ఈ చరిత్ర చూస్తే 2 జాతులు ఉంటాయి భూమి మీద అత్యధిక సంఖ్యలు. ఒకరు క్రిస్టియన్స్, బ్రాకెట్లో యూదులు కూడా, యూదులు. రెండవది ముస్లిమ్స్. ఈ సంఖ్య ఎక్కువ ఉంటుంది, మిగిలిన వాళ్ళు తక్కువ, అక్కడక్కడ ఉంటారు అంతే. ఎక్కడ ఎవరి పిల్లలేళ్ళు అమ్మా? ఇక్కడ 2 వరలక్ష్మి ఉన్నారు, అందుకని పేరు చెప్పటానికి ధైర్యం చేయలేదు. వరలక్ష్మి రమేష్ ఎవరి పిల్లలేళ్ళు? అబ్రాహాము యొక్క పిల్లలు. అటుపైన మిగిలిన వాళ్ళు తక్కువ సంఖ్య అండి భూమి మీద. చైనా వాళ్ళు, మన ఇంకోటి ఇంకన్నీ పాపులేషన్లో గొప్పవాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ మిగిలిన వాటిలో కాదు. కాబట్టి ఆ స్వాస్యం గురించి దెబ్బలాడుకున్నప్పుడు సందర్భం కాదు అది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అలాగున ప్రయాణం చేసి కనాను వెళ్ళాడు. కొంతకాలమైన తర్వాత, నెలలో ఎప్పుడు నాకు తెలియదు, మీరు స్కాలర్స్ పండితులు అయితే చూసుకోండి వెళ్ళి.
అది మనకు అనవసరం, కాలం కూడా అనవసరం నీకు. ఆ కాలాలు జోలికిపోకు. కావాల్సింది ఆత్మీయ సత్యమే నేర్చుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ వన్ ఫైన్ మార్నింగ్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్, అపియర్డ్. దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడుతున్నాడు. 7వ వచనం, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము ప్రిడా. ఎలాగునా అంటే ఇక్కడ నా తలంపు ఏంటంటే మీతో పంచుకోవాల్సింది, అబ్రాహాము వెళుతున్నాడు రాత్రి బావాళ్ళు తెలియకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. విధేయుడయ్యాడు తండ్రి అయిన ప్రభువుకి, ఆకాశం ఉన్న ప్రభుకి విధేయుడై నడుచుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళాడు, చేరవలసిన స్థలానికి చేరాడు. మంచివాడు, ఈ నా కుమారుడు ఉన్నాడే అబ్రాహాం, సో గుడ్, నాకు విధేయుడిగా ఉన్నాడు, నేను చూపించిన మార్గం కూడా అగైన్ హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్, ఆయన ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ మాట్లాడుతున్నాడు. అనగా అమ్మా, రక్షించిన దేవుడు పిలిచి ఆయన స్వాస్యంగా ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎవరని చెప్పుకున్నాం మనం? నమ్మదగిన వాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, ఆ దేవుడు. హాస్పిటల్లో ఉన్నావు, వృద్ధాప్యం, అనేకమైన వ్యాధులు ఉంటాయి నీకు నాకు. నేను చాలా బలహీనున్నాయి ఈ మధ్యకాలంలో, నిద్ర లేక. ఎక్కడ కూడా నిలబట్టాక ఆస్కారం ఉండవచ్చు, పిల్లలకు ఉండవచ్చు, ఆయన పిల్లలకి ఉంటాయి ఇవన్నీ. అవి కొలుములో పెట్టినట్టు మనకు మేలు చేస్తాయి. నీలో ఉన్న మలినం ఉంటుంది, దాన్ని శుద్ధి చేస్తుంది. మరెక్కువ ప్రభు మీద ఆధారపడి చేస్తుంది. పిల్లలు కేకలేస్తుంటే కళ్ళలోను దారిలోను ఈ కట్టవలసిన పని లేదే. ఇద్దరు మోకరించి ఏం చేయాలి? ప్రభువా నీవే నమ్మకమైన సమార్జుడవు, ఎంతో అద్భుతమైన ప్రశాంతుడా, ఎంతో గొప్ప అద్భుతమైన దయాళుడా, ప్రభువా నీవే. అక్కడ కూడా నమ్మకమైన వాడు, సామర్థ్యుడు. భుజం తట్టి, మై బిలవ్డ్, నా ప్రియుడా, నా కుమారుడా అబ్రాహాం, ఇదిగో ఈ స్థలమే నేను నీకు ఇస్తాను. ఇంకొక మాట, అమ్మా, ఈ అబ్రాహాము ఇక్కడ కొంచెం ఇక్కడ మనకు రాయబడిన దాంట్లో ఒక 5వ వచనంలో ఎలాగా ఎవరెవరిని తీసుకెళ్ళాడో, ఎవరితో వెళ్ళాడో ఉంది. కానీ నా బైబిల్లో ఇక్కడ 7వ వచనం చూసిన ప్రభువు కూడా ఉన్నాడు వాళ్ళతోటి. అర్థమైందా మీకు? వారితో ఎవరున్నాడు? ఎస్, లార్డ్ అండ్ గాడ్ ఆల్సో వాకింగ్ విత్ అబ్రహాంతో 4-5 రోజులు మంచం, మాట్లాడితే జ్వరం, అయ్యగారికి అంతే, అమ్మగారికి అంతే, ఎవరికి కాదు, బాధలు, శోధనలు. మేబీ అలాంటివి ఉండొచ్చండి, కానీ ఆయన నిన్ను విడువడు. అనగా మొదటి మాట ఏంటంటే ఈరోజు మన మనసును పెట్టింది, నిన్ను పిలిచిన వాడు నీతో కూడా భూదిగంతంలో, అంటే ఇందా చూసాం కదా, యుగ సమాప్తి వరకు
సదాకాలం బాధలు ఉంటాయి. సహోదరి చంద్రకాంతమ్మని అడిగాను అనుకో, నేను మీ అందరికి తెలియకుండా బోళ్ళని బాధలు అని చెప్తుంది ఆవిడ. నన్నే అడగండి, మైకులోనే చెప్పుకుంటున్నాను నా బాధలు మీకు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండనే ఉంటుంది. ఏదో ఒకటి తలనొప్పి ఎవరికి లేదు. గొప్ప దైవజనుడు, పరిశుద్ధ గ్రంథంలో అనేక పుస్తకాలు రాసిన వ్యక్తి, ఆయన ప్రార్థన చేస్తే ప్రభువా ప్రభువా ఎంతో కాలం ప్రార్థన చేశాడండి. ఓయ్ నీ చిత్తమైతే ఈ ములును ఏమన్నాడు తెలుసా ప్రభు? మన జీవితంలో అమ్మా తల్లి, మన జీవితంలో శ్రమ కూడా కొంతమంది ఆడవాళ్ళకి సహోదరులకు భర్తలు అలాంటి వాడు దొరుకుతాడు తెలుసా? ఆడవాడు నాబాలుగాడు. నాబాలంటే ఏంటి తెలుసా? మొరటివాడు, మూర్ఖుడు. ఎలాంటి సావు వచ్చింది తెలుసా అతనికి? ఈ మాట చెప్పకూడదు మనం. దుష్టుడికి తప్పనిసరిగా బైబిల్ సామెతలు అన్నీ చెప్తూ ఉంటాయి మనకి. కొద్ది కాలం అంటే వాడిది భూమి మీద దుష్టుడికి కాలం కొద్ది కాలం ఉంటుందంట. నాబాలంటే భర్త అని భర్త భార్యని వీధిలో కొట్టుకుని తీసుకెళ్ళవలసిన పాపమే. ఆడిని చుప్పట్టుకుంటే ఆడు పరారు, తిరగబడతాడు ఆవిడ. నువ్వు ఆ పని చేయక ఆవిడే కదా ఎవరైనా ఇక్కడ కూర్చోబట్టి. నన్ను క్షమించండి. అంతగా పరిస్థితి ఉందా? వీధిలో భార్యను కొట్టవలసినంత పరిస్థితి ఉందా? యేసుప్రభు 8వ యోహాను వద్దు రెఫరెన్స్ గుర్తుంచుకోవద్దు మీరు. అనేక మందితో మాట్లాడాడు ఆయన. స్త్రీలు పురుషులతో మాట్లాడు. ఎవరినైనా అలా ఎలా సంబోధించో తెలుసా? అమ్మా నేను నిన్ను శిక్షించను. వీడికి ఎక్కడ ఉంది అధికారం? ఈ నాబాలుకి ఎక్కడుంది? మొరటి మొగుడైనా ఆ మనుషుడికి ఎక్కడుంది? అటువంటి మనుషులకు బుద్ధి చెప్పాలి కూడా. మానవుడిచ్చే దేవుడు చూసుకుంటా కాదు, మనం కూడా పాఠం చెప్పాలి. విశ్వాసులు తగిన రీతిగా కొంతమందికి బుద్ధి కూడా చెప్పాలండి. చూస్తూ ఊరుకోకూడదు. కాబట్టి ఇక్కడ అబ్రహాము నమ్మినతో ఆయనతో దేవుడు నడుస్తూనే ఉన్నాడు. మన ప్రభు నడిచే దేవుడు. అది మొదటి మాట. ఈరోజు మన సమయం ఇంకా స్వల్ప సమయం ఉంది. మన ప్రభు మనస్సు ఎన్ని లేఖనాలండి, ఎన్ని వాగ్దానాలండి. నిన్ను కాపాడువాడు కునుకడు. ఆ ప్రభు మనతో నడుస్తున్నాడు. 2024వ సంవత్సరం 9 మాసాలు నీవు పుట్టినప్పటి నుంచి జ్ఞాపకం చేసుకో. తల్లి గర్భంలో ఉండగా నిన్ను చూసిన దేవుడే వెలుపల తీసింది. దావీదు అంటాడు చక్కని మాటది, తల్లి గర్భం నుండి వెలుపలకి తీసినవాడు డాక్టర్ కాదు, నర్సు కాదు. వాళ్ళు బయటకు తీస్తారు ఈ పసికందుని పొట్టలో నుంచి. బట్ దావీదు ఏమని మహిమపరుస్తాడు తెలుసా? దేవుని ఆరాధించే గనుడు ఆయన. నీవే నన్ను తీసావు, మా అమ్మ పొట్టలో నుంచి బయటకు లాగింది ఎవరో తెలుసా? నీవే. అంటే దేవుని ఘనత ఆపాదిస్తున్నాడు. ప్రియుడా, ఆ దేవుడు మన దేవుడు ఇట్టి ఫ్రమ్ ద బర్త్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ ద వూంబ్ ఆన్వర్డ్స్, గర్భములోనే, భర్త కాదు, పుట్టిన తర్వాత కాదు, ఆ గర్భంలో ఉన్నప్పుడే మనల్ని చూసిన దేవుడు కదా. కాబట్టి ఈ దేవుడు నమ్మకంగా మనం కూడా ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనం కూడా ఆయన్ని ఈ లోకంలో మనము ఇంకొకటి 2 సందర్భాలు ఈ సందర్భంగా చెప్తాను. తలంపులు. ఈ లోకంలో మనము యోగ్యంగా ఆయన కొరకు నడవాలంటే మంచి సహచరుడు, కంపానియన్ కావాలి. మనకి మంచి కంపానియన్ కావాలి. మంచి భర్త అనుకో కొంతవరకు సహాయపడతాడు. మంచి భర్త అంటే ఏంటి తెలుసా మీకు? మంచి డబ్బు సంపాదించేవాడని కాదు. సాఫ్ట్వేర్లు,
డాక్టర్లు నో, వాళ్ళు ఎంత మంచివాళ్ళో నాకే తెలియదు. మంచి భర్త అంటే ఏంటో తెలుసా? చెప్పండి, మీరు ఒక్కరు చెప్పండి గట్టిగా. రక్షింపబడిన వాడు అని అర్థం. దైవికంగా ఆలోచిస్తే రక్షింపబడిన వ్యక్తి అయి ఉండాలి నీ భర్త. అదే అందుకే నాబాల్ అంటోడు దొరుకుతాడు. ఎంత భాగ్యమో అది. కాబట్టి మనతో సహచర్యం చేసే ఉన్నాడు, సహచరుడు అంటాం అతన్ని, కంపేనియన్, మనతో కలిసి నడిచే వ్యక్తి. పురుషుడికి భార్య తోడు ఉంటుంది, స్త్రీకి భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు. వీళ్ళు కొంతవరకే సహాయం చేస్తారు. ప్రియ సహోదరి, మనతో నడిచేది అమ్మా, ఎస్ కరెక్ట్ వాడు, మనతో నడిచేది భార్య. ఎంతకాలం? ఎప్పుడు వస్తుంది భార్య జీవితంలోకి? ఎప్పుడు వస్తాడు భర్త జీవితంలోకి? మనకు తెలుసు అందరికీ. ఎప్పుడు వస్తారు పిల్లలు? ఏమో, పెళ్ళైన 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో, కొంతమంది 35-40 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు కూడా ఎప్పుడో వస్తారు. తర్వాత ఎంతకాలమో గ్యారెంటీ ఉందా? ఈ లింకు నో. సుఖదుఖములందును వ్యాధి బాధలందును ఎంతవరకు చేస్తున్నాడో ఈయన. అన్ని మాత్రం అక్కడ మాత్రం పెద్ద ప్రమాణాలు చేస్తాం పెళ్ళిలో. నిజ జీవితంలో రోతగాయించే కుటుంబాలు కూడా ఉంటాయి. ప్రియుడా, ఇక్కడ సహచరుడు మంచి వ్యక్తి అయి ఉండాలి. సహచరుడు మంచి. అందుకే స్త్రీ గురించి ఒక మాట రాయ, గుణవతి అయిన భార్య దొరుకుట అది అరుదు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ తల్లులు? రక్షింపబడిన వ్యక్తి అయి ఉండాలి ఆమె. దైవ భయం కాదు, వేకువ జామునే లేచి, అవునా, తన ఇంటి వారందరి కొరకు. అలాగునా 7 గంటలకు 8 గంటలకా మీరు వేసేది? కాబట్టి అలాగన మనము సహచర్యం, కంపానియన్, పార్ట్నర్ ఉంటారే. తిట్టిన బూతు తిట్టకుండా తిడతాడు ఒకడు. మందిరంలో ఉంటాడు కానీ అతను తిట్టే బూతులు బయటోడు ఎవ్వడో తిట్టడు. సిగ్గానే వేయదు ఆ మనుషుడికి. వాళ్ళు మంచిగా ఉండరు, మిగిలిన వాళ్ళు మంచిగా ఉండనವರು. వాళ్ళ నోరా లేక తాటి పట్టా అంటారు. జాగ్రత్త సుమ, సంభాళించుకొని నోరు, ఇంట్లోనూ బయట. తొందరపడతాం, సారీ చెప్పు. నొప్పి కలిగించారు, సారీ చెప్పు. ప్రియుడా, మన ఈ లోకంలో యోగ్యంగా మనం దేవునితో నడవాలంటే కొంతవరకు సహచర్యం చేస్తున్న భార్యో, భర్తో, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వీళ్ళ మధ్య భయంకరమైన పోరాటాలు కూడా ఉంటాయి. నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయండి. కానీ వాళ్ళు కాదు మనకు సరైన సహచరులు, పార్ట్నర్. ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎప్పుడైతే రక్షింపబడ్డావో భర్తకు మించిన స్థానము ప్రభుకి వాళ్ళు, భార్యకి మించిన స్థానము ప్రభుకి వాళ్ళు. పిల్లలకు నీ కొడుకు కలెక్టర్ కావచ్చు, గొప్ప వ్యక్తి కావచ్చు, ఫస్ట్ గాడ్, ప్రభు ముందు, తర్వాతే. ఆదివారం నాడు ఇష్టం వచ్చిన ఎక్కడ ఉండి, మనకి ఇష్టం వచ్చినప్పుడు చోట ఉంటామా? ఎపరాళ్ళు ఇంకుళ్ళు పోయినని ఆదివారం మన వాళ్ళు ఇంటికాడ పండగ. వాళ్ళు లోకస్తులాడు. లెట్ దెమ్ డ్యాన్స్. వాళ్ళు డ్యాన్స్ వేసుకొని ఉండాము ఆదివారం నాడు. మాత్రం మనం అక్కడ సాధ్యమైనంత వరకు 99.9% అలా బోధించకూడదు. అది కూడా ఎవడన్నా 100కి 100 పోవడానికి చెప్పాలి. రోజులు ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. దేవుడు మనతో ఉన్నాడండి. రక్షించే దేవుడు, మనతో నడుస్తున్న దేవుడు. ఆయనతో మనం, ఆయన ప్రయాణం, అబ్రహాం యొక్క ప్రయాణం అలాగ క్షేమకరంగా నడిచిందంటే కేవలం దేవుడు మాత్రమే. 12వ
అధ్యాయంలో మొదటి వచనంలో మాట్లాడిన దేవుడు, 7వ వచనం 8వ వచనంలో కూడా అక్కడ కూడా నడిచిన దేవుడు. ఒకరినొకరు గుర్తుపట్టగలుగుతున్నారు. అబ్రాహామును గుర్తుపట్టాడు. దేవుడు గుర్తుపట్టడం ఏంటి? దేవుడు కూడా అబ్రాహాముని గుర్తుపట్టాడు. వాయిస్ ముందు నడిచిన అనుభవం ఉంటుంది. కాబట్టి దేవుడు ఇక్కడ 13వ అధ్యాయంలో 14వ వచనం, చాలు. ఒకనాడు 12వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుని యొక్క స్పర్శను అనుభవించిన అబ్రాహాము 7, 8 వచనాల్లో బేతేలులో అనుభవం. బేతేలు అనగా దేవుని మందిరంలో ఆరాధించే అనుభవం. దేవునికి అబ్రాహాముకి మధ్య సత్సంబంధం, బలిపీఠం ఉంది అనగా ఆరాధించే స్థలం అది, ప్రార్థించే స్థలం అది. మన జీవితాల్లో ఆరాధన, ప్రార్థన 2 ఉండాలి. ఆరాధన సమయం ఆదివారం, ప్రార్థన సమయం వారమంతా అలసటగా ఉందేమో. నిన్ను విడువను నేను, అందరూ నిన్ను విడచినను, నిన్ను ఎన్నడు ఎడబాయను నేను నిన్ను. ఆ దేవుడు ప్రియులరా కూడా నడుస్తున్న దేవుడు అగైన్ 13వ అధ్యాయంలో 14వ వచనంలో లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో అగైన్ అండ్ అగైన్ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే బహుశా అయ్యా మనుషులుగా మనకు భయాలు ఉంటాయి, సమస్యలు కూడా ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి. మనం గనక ఇక్కడ ఈయన యొక్క ప్రయాణాన్ని గనక మనం పరిశీలిస్తే 10వ వచనం నుండి 12వ అధ్యాయం 10వ వచనం నుండి అమ్మ చదవమని కాదు, నేను 20వ వచనం వరకు నో స్పర్శ. అబ్రాహాముకు స్పర్శ లేదు. ఎవరితోటి? దేవుడితో. 13వ అధ్యాయం మొదటి వచనం నుండి 13వ వచనం వరకు దేవునితో, దేవుని స్వరం వినిన అనుభవం ఏమీ కనపడలేదండి. మధ్యలో ఎక్కడే ఉందేమో చూడండి. అబ్రాహాముతో మాట్లాడా? ఉందా? 7వ అధ్యాయంలో ఆయన అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఈ 13, 14 మధ్యలో ఎక్కడ మాట్లాడా? అయినా చెప్పాలి మీరంతా, మెడుకున్న వాళ్ళు చెప్పండి. కాబట్టి మనుషుల యొక్క, దేవుని పిల్లల యొక్క అవిధేయతను బట్టి దేవుని సన్నిధిని మనం కోల్పోతాము. అబ్రాహాము దేవుని సన్నిధిని కోల్పోయినాడు. ఇక్కడ చూడండి 10వ వచనంలో అనగా 12:10లో చదువు. అది అబ్రాహాము యొక్క పొరపాటు, గ్రహణం అంటాం కదా, ఇంతే సంగతులు. ఈ భాగమంతట్లో మనం ధ్యానించవలసిన అవసరత లేదు. బైబిల్ ఉన్నవారంతా చదువుకుంటే అర్థమవుతుంది. అనేక మార్లు చదువుంటాం. ఎప్పుడైతే మన జీవితంలో అంతా అయోమయంగా ఉంటుందో, తికమకగా ఉంటుందో, నీ శ్రేష్టలు సరిగా లేవు అని అర్థం.
నీ జీతం ఎంత వచ్చినా కానీ సిల్లు చంచులో వేసినట్టు ఉంది. ఈ కార్డు తీసి అప్పు తీసి దీంట్లో కడతాడు, ఆ కార్డు తీసి ఇక్కడ కడతాడు. ఎంత తెలివితేటలో వీడికి! ఇట్లా కట్టేవాళ్ళకి తెలివైన వాళ్ళు కాదండి వాళ్ళోయ్. క్రెడిట్ కార్డులు ఎక్కువ తీసుకున్నవాడు నష్టపోతాడు జీవితంలో. క్రెడిట్ కార్డు ఉంటే ఒకటే ఉండాలి. డెబిట్ కార్డులు అంటే డబ్బు బ్యాంకులో ఉన్నప్పుడు తీసుకునేది డెబిట్ కార్డు. క్రెడిట్ కార్డులు వాడేవాడు కుటుంబానికి నష్టం తెస్తాడు. అప్పు చేయటం అది బ్యాంకుల్లో నీ మీద, నీ ఇంటి మీద, నీ ఉద్యోగం మీద దాడి జరుగుతుంది ఆ క్రెడిట్ కార్డుల ద్వారా. అప్పు దొరుకుతుందని పరిగెట్టకండి సుమా. ఇక్కడ కూడా సమస్య వచ్చింది, దేవుని మీద ఆధారపడలేదు. అందుకే మన జీవితాలు కొన్ని బాధలు కొని తెచ్చుకుంటాం. దానికి దేవుడే కారణమా మనమా? టైం ఎంత ఉంది? 50 నిమిషాలు అయిపోయిందా? స్టార్ట్ చేసి 40 నిమిషాలు అయింది. 50 అన్నా. కాబట్టి ఇక్కడ బాధలు తెచ్చుకున్నాడు. ఇంకోటి చూద్దాం, ముగించేస్తున్నాను నేను, నా టైం అయిపోయింది. పొరపాట్లు, మానవ తప్పిదాలు. ఇక్కడ చేసింది ఏంటంటే 5వ వచనం 12:5 ఏముంది చూడండి. ఎవరు చెప్పండి నీకు? అమ్మ తరపుళ్ళు అన్నా, నాన్న తరపుళ్ళు, పిచ్చి మనకి, చాలా పిచ్చి. దేవుని పిల్లలకి ఇవ్వం అంత మనం ఆధిక్యత. దేవుని పిల్లలు మన ఇళ్ళకి రారు, ప్రార్థనలు పెట్టం మనం అసలు మన ఇళ్లలోను. వాళ్ళైతే మంచి 4-5 రకాలు వండుతాం. నన్ను క్షమించండి, మీరు దేవుని పిల్లలా దెయ్యం పిల్లలుగా ఉంటున్నారు. సొమ్ము ఆయన ఇచ్చాడు, సోకు నువ్వు చేస్తున్నావు. సొమ్ము ఆయన ఇస్తున్నాడు మనకి. సొమ్ము ఒకటిదే, సోకు ఒకటిదే. దేవుడిచ్చే సొమ్ముని నీ వరకే కాదు, ప్రభు మెచ్చే రీతిగా ఖర్చు పెట్టాలి. ఇక్కడ శరీర సంబంధమైన వ్యక్తులకు అది ఒకటి. బాధ వచ్చినప్పుడు వేరే దేవుడిని అడగలేదు. ఇక్కడ తీసుకెళ్ళమని చెప్పలేదు. విడిచిపెట్టా అంటేనే నాకు కావాలి. ఏమో ఒక్కడనే వెళ్తున్నాను, మా భార్య అందమైంది, అది కూడా చెప్తాడు కదా. అవునా? అన్నాడా లేదా? ఆయన మాటలే. కాబట్టి ఇద్దరం అయిపోతాం. కాబట్టి ఆయన కూడా దైవ సహాయం మీద కాదు మనం బయలుదేరింది. దైవ సహాయాన్ని ఇంగ్లీష్ ఎబినేజరేనా? తోడే ఉంటాడు. నేను ఎబినేజర్ అంటున్నాడు, నేను ఇమానుయేలు అన్నాడు. ఆయన మానుకుని మనం నీ సొంత తెలివితేటలు ప్రభువును మాట్లాడకుండా, అందుకే దేవుడు మంచి భర్తలు ఏం చేస్తారు తెలుసా? మంచి భార్యలు ఉంటారంటే ఎవరో ఇచ్చుకోకలాగా ఎవరో ఇచ్చుకోక ఏం చేస్తారు తెలుసా? భార్యను భర్తలను ఎవరో మంచి భార్యలు ఆడతారు, ఉంటారు. ఎవరి దగ్గర అలా దేవుడు కూడా మనకు ఎడబాటు అవుతాడు, ప్రేమిస్తాడు, ప్రాణం పెట్టాడు. దేవుడు నీ ఇంటిని విడిచిపెట్టేశాడా, ఏంటి పరిస్థితులు అనే పరిస్థితులు కనిపిస్తాయి నీకు. ఏంటి ఒకరి తర్వాత ఒకరికి ఇదేంటి బాధలు? ఈ అంటే సందర్భం వేరే అనుకోండి, తర్వాత జ్ఞాపకం చేస్తాను, ఇప్పుడు చెప్పకూడదు, గుర్తొచ్చింది. కానీ కొన్ని బాధలు వస్తాయి. అప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి మనం. ఒకవేళ దేవుడు అనుమతిస్తాడు కొన్నిటిని, లేదు నీ స్వయం కృతాపరాధం కావచ్చు. కాబట్టి మనము ఈ యొక్క మన పితడు ప్రియుడు అబ్రహాము చేసిన పొరపాట్లు ఉన్నాయి లేదా? గొప్ప దైవజనుడు ఆయన. కానీ అందుకే ఏమి నష్టపోయాడంటే దేవుని సన్నిధి లేదు. ఈ 12వ అధ్యాయంలో కీడులు వచ్చినాయి లేదా? అవునమ్మా, అనేకమైన, ఇంక మనం చదవలేము, ఎన్నో కీడులు వచ్చినాయి. ఇక్కడ చూడండి 7వ వచనం 13:7 12:7 చదవం.
ఉమ్. ఉమ్. చాలు 6వ వచనం. ఎక్కడిది ఆస్తి? వాళ్ళు అన్ని విడిచిపెట్టేసిన ఆస్తి ఎక్కడిదండి? ఎవరిచ్చారు? ఆ ప్రభువే నిన్ను ప్రేమిస్తున్నాడు. మనకి పనిష్మెంట్ అవడు, కొంచెం ఆయన ఎడబాటుగా ఉన్నాడు తప్ప, ఆయన స్వరాన్ని కోల్పోయినావు, ఆయన స్పర్శని కోల్పోయినావు తప్ప, ఏదో నెమ్మదిలేని పరిస్థితి నీ హృదయంలో ఉంది. ఇదే పనిష్మెంట్ దేవుడిచ్చేది దేవునికి దూరం అయితే మనకి. బంగారం ఎంత తొడుక్కున్నా నెమ్మది ఉండదు అంతరంగమందు. చక్కటి భక్తుడు, నా హృదయంలో ఏంటది? విచారం హెచ్చగా, విచారం హెచ్చగా. కీర్తనలు 90 చదువు. ఎస్, నా అంతరంగము విచారం హెచ్చగా. అదే కోల్పోయాడు అయ్యగారు ఇక్కడ. ఎవరు? అబ్రహాము జీవితంలో ఆస్తి ఉంది, పాస్తి ఉంది, చక్కని భాగస్వామిని ఇచ్చాడు, సిరి సంపదలన్నీ ఇచ్చేసాడు, ఏమీ లేదు, నెమ్మది లేదు. నా హృదయంలో విచారము, స్వయంకృత అపరాధాలు మనలో చాలా ఉంటాయి. ఏముంది 7వ వచనంలో? అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకు కలహము. లోతు షుడ్ నాట్ ట్రావెల్ అలాంగ్ విత్ అబ్రహాం. అబ్రహాంతో లోతు ప్రేమ ఉంటే ఇంకో విధంగా చూపించుకోండి, కానీ దేవుని నేను ఈ పని ద్వారా దేవునికి ఏమన్నా మహిమ కలుగుతుందా? దేవుడు సంతోషిస్తాడా నా పని ద్వారా? అయినను దేవుని దగ్గరికి వెళ్ళాడు. నా హృదయంలో విచారం హెచ్చగా నీ గొప్ప అంటే ప్రభు దగ్గరికి. అందుకే ఇక్కడ ఒకటి ఐగుప్తు దేశం నుంచి వచ్చేసాడు, ముగించేస్తున్నానమ్మా. ఐగుప్తు దేశం నుంచి వచ్చేసాడు, దేవుడు మేలు చేశాడు. అప్పుడు ఆ ఆస్తి అంతా, అమ్మ బాబు ఎంత ఆస్తి ఇచ్చాడు చూడండి. 2వ వచనం 13:2, అబ్రాహాము వెండి బంగారములు పశువును కలిగి బహు. ఎవరిచ్చాడు ఇవన్నీ? కానీ దేవునితో సత్సంబంధం మనకు అన్నీ ఉన్నా కానీ దేవునితో సత్సంబంధాలు లేకపోవచ్చు. భౌతికమైన ఆశీర్వాదం కాదు. అబ్రహాముకు లేదు, అంతే. ఇక్కడ వాక్యం అలా చెప్తుంది. అయితే ఎప్పుడైతే కరెక్ట్ చేసుకున్నాడో, అందుకే అన్నాడు ఒక మాట, దేవుడు ఒక మాట ఉంచాడు. కాబట్టి 8వ వచనం 13:8 చదువు. అబ్బా, ఎంతటి మంచి దైవజనుడు ఈయన. మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రాఫెట్, ప్రవక్త తన పేరు. పొరపాట్లు చేయొచ్చు కానీ దేవుని పిల్లలు తిరిగి ఏం చేయాలండి? సరి చేసుకోవాలి, దిద్దుబాటు కావాలి, సమాధాన పడాలి. ఎంతటి నష్టానికి కాడు లోతు యొక్క పశువులు కాపారలే అబ్రహాముకి, నెమ్మది లేకుండా ఉండటానికి. కానీ అంత సమాధానంతో మాట్లాడుతున్నాడు. ఈ దేశమంతా నీ ముందు ఉంది, దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా. ఇప్పుడైనా బుద్ధి వచ్చింది, బాబు నీ బతుకు నువ్వు దూరంగా ఉండరా బాబు. ఎందుకు వచ్చింది? దేవుని యొక్క క్రమంలో తీసుకొచ్చాడు, క్రమపరిచాడు దేవుడు. దేవుడు ఒక దెబ్బ కొట్టి క్రమపరుస్తాడు మనల్ని. అప్పుడు ఆ మనుషుడు వెళ్ళిపోయిన తర్వాత, ఏదేను తోట వల్ల ఉన్న యొక్క సొదొమ గొమొర్రా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే 14వ వచనం, లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత చాలా మనలోంచి తీసివేసుకున్నంత వరకు దేవుడు నీతో మాట్లాడు, నీతో నడవడు. ఇప్పుడు దేవుడు మరలా వచ్చాడు ఇక్కడికి, మరలా మాట్లాడుతున్నాడు. ఎంత ధన్యత అండి! ప్రభు లేకుండా ఎంతో ఉంది, ప్రభు ఇచ్చాడు కానీ ఏం లేదు అబ్రహాం దగ్గర. కోల్పోయాడు, ఏదో వెలుతుంది, బాధ ఉంది, అసమాధానం ఉంది.
మన జీవితాల్లో కూడా ప్రభుకి మొదటి స్థానం ఇవ్వకపోతే, ప్రభుకి పూర్తిగా అప్పగించుకోకపోతే, వేషం వేసుకుంటే, ప్రభు పిల్లలను వేషం వేసుకుంటే నష్టమా లాభమా? దేన్ని ప్రభు స్థానంలో పెట్టకండి అమ్మా. ప్రభు స్థానంలో దేనిని పెట్టకూడదు మనం. దేవుని కాదు, ఈ పనికిమాలిన దాన్ని పూజిస్తున్నారు అందరూ. ఇప్పుడు అన్ని విగ్రహాల్లో ఇదొకటి విగ్రహం. ప్రతి నిమిషం ఇదే టిక్ అంటే పిప్ అంటే అరే అరే ఏదో వచ్చిందా, మెసేజ్ వచ్చింది ఎవరితో? ప్రైమ్ మినిస్టర్ నుంచి వచ్చిందా, ముఖ్యమంత్రి నుంచి వచ్చిందా? పాడు లోకం. కిక్ అంటే చాలు, కిక్ కిక్ అంటది అది. నిన్ను ఇది నిజమా అని సాతాను ఏదేంలో అడుగుతూ చూడదా, ఆవిడని లొంగ తీసుకొని చూడండి ఎవరిని, అలాగే లొంగ తీసుకుంటుంది మనల్ని. ప్రభు మందిరంలో కూడా ఉండం, మనం ఫోన్ పట్టుకు వెళ్ళిపోతాం బయటికి, సిగ్గుమాలిన పరిస్థితి. కాబట్టి మనము అబ్రాహాము మనతో నడిచే దేవుడని నేర్చుకున్నాం. చిన్న చిన్న పొరపాట్లు మనలో రావచ్చు. తిరిగి దేవునితో మనం సమాధాన పడాలి. అప్పుడు చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం. మోకరించుదామా, బల్లోకి వెళదాం. బాలలో పాలు పొందాం. సహోదరుడు ఇర్మియా బాల కొరకు ప్రార్థన చేస్తాడు. మిస్టర్ నువ్వు కూడా వాళ్ళు అందించడం. జయబాబు అలిసిపోయాడు అంటే జయబాబుకి రెస్ట్ ఇద్దాం మనం. వెళ్ళు.